దయచేసి పూజ చేసే మధ్యలో ఎవరో తిరగవద్దు. జై జై వాసవి ఈరోజు 31 జనవరి 2025 శుక్రవారం శ్రీ మాతా వాసవి కన్యకాపరమేశ్వరి వారి ఆత్మార్పణ దినోత్సవం అండి. ఈరోజు ప్రత్యేకత ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికార కార్యక్రమంగా గుర్తించినందుకు మా ఆర్యవేసులు అందరి తరపున కృతజ్ఞతలు చెప్తాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. అలాగే మన ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు గారు మా ఆర్యవేశ వర్త సంఘం త్యాగరాజ భవన్లో ఈరోజు అమ్మవారికి పట్టు వస్త్రాలు ఇచ్చి ఈ కార్యక్రమం ప్రారంభించారు. ఉదయం అభిషేకం చేసాం, 8 గంటలకి రథోత్సవం చేసాం. 108 మంది కలశాలతోటి 450 మంది రథోత్సవంలో పాల్గొని బాణాసంచా కాల్చు డోలు డప్పుతోటి అంగరంగ వైభవంగా రథోత్సవం జరిగిందండి. అనంతరం ఇప్పుడు సుమారు 450 మంది సువాసనలతోటి కుంకుమార్చన జరుగుతుంది. ఈ కార్యక్రమం అనంతరం కూడా అన్నప్రసాద వితరణ జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ కూడా తీర్థప్రసాదాలు తీసుకుని వెళ్తారు. అలాగే మన భక్తులందరికీ కూడా వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని కోరుచున్నాం. ఈ కార్యక్రమం అంతా కూడా మా ఆర్యవేశ వర్త సంఘం తరపున, మా ఆర్యవేశ వర్త సంఘం తరపున భీమవరం ఆర్యవేశ వర్త సంఘంలో జరుగుతున్నదండి. జై వాసవి, జై జై వాసవి. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని ఈరోజు అధికారికంగా జరుపుకోవడంలో మాకు ఆర్యవేశులందరికీ కూడా చాలా సంతోషంగా ఉందండి. ముఖ్యంగా మేనిఫెస్టోలో పెట్టి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని అధికారికంగా చేయాలని తలపెట్టారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. మేము భీమవరం ఆర్యవేశ యువజన సంఘం తరఫున, అలాగే ఆర్యవేశ వర్తక సంఘం తరఫున ఈరోజు భీమవరం ఆర్యవేశ వర్తక సంఘం భవనంలో అమ్మవారికి పొద్దున్న 5 గంటల నుంచి అభిషేక కార్యక్రమాలతో పాటు రథోత్సవం, అలాగే ఇప్పుడు 450 మందితోటి ఆడవాళ్లతోటి కుంకుమ పూజ, అలాగే కుంకుమ పూజ అనంతరం కూడా అన్నవితరణ కార్యక్రమం కూడా ఉందండి. భీమవరంలో మా భీమవరం ఆర్యవేశ వర్తక సంఘ భవనం త్యాగరాజ భవనం నందు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవం అత్యంత అద్భుతంగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మా ప్రెసిడెంట్ బొబ్బిలిశెట్టి వెంకటేశ్వర గారు, కార్యదర్శి తటవతి బద్రీనారాయణ గారు, జూలూరు వెంకటేష్ గారు, మొత్తం అందరూ మిగిలిన కన్నాబాబు గారు ట్రెజరర్, మిగిలిన కార్యవర్గ సభ్యులందరూ అత్యంతగా కోఆపరేట్ చేస్తూ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహిస్తున్నారు.